అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. సుజాస్ ఫుడ్ అండ్ పెయింటింగ్స్లో చాలా రోజుల నుండి రెసిపీస్ ఏమీ పెట్టడం లేదు. మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ఏమైనా పెట్టచ్చు కదా అని చాలామంది వ్యూయర్స్ అడుగుతున్నారండి. అందుకే మీ అందరి కోసం ఈ వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఎంతో రుచికరమైన పాలముంజలు చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా పాతకాలం మా అమ్మమ్మల కాలం నాటి వంట. ఈ పాలముంజల్ని ఇలా ఈ పాల పలుకులతో తయారు చేస్తారు. ఈ పాల పలుకుల్ని ఎక్కువగా ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతాల్లో, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఒక చెట్టు రూట్ నుండి గన్నల్లా అరగదీసి చేస్తారండి. ఇదివరకైతే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల నుండే రప్పించుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఆయుర్వేదం షాపుల్లోని అలాగే అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం 1 కప్పు పాలగుండ పలుకుల్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని 10 నుండి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇలా పిండంతా కింద ఉండిపోయి పైన ఇలా వాటర్ తేలిపోతుంది. పైన వాటర్ని ఇలా జాగ్రత్తగా ఉంపేసుకోండి. మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్ట్రైనర్తో ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఈ పాలగుండ పలుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటే ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవడం వలన తీసేయచ్చండి. చూసారా పాలగుండ పౌడర్లో ఎంత డస్ట్ వచ్చిందో? ఇప్పుడు మళ్ళీ 10 నుండి 15 నిమిషాలు అలా వదిలేయండి. పైనున్న వాటర్ మళ్ళీ జాగ్రత్తగా వంపేసుకోండి. ఈ పాల పలుకుల్లో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ పైన వాటర్ వంపేసుకోవడం వలన చిన్న కస ఉంటుంది, ఆ కస పోతుందన్నమాట. డయేరియా అయినా బ్లడ్ మోషన్స్ అయినా సరే 1 స్పూన్ పాల పలుకుల్ని 1 స్పూన్ పంచదార వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని తాగేస్తారన్నమాట. డయేరియా కానీ పొట్ట నొప్పి కానీ బ్లడ్ మోషన్స్ కానీ అయినప్పుడు ఇలా ఇది తీసుకోవడం వలన చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. అలాగే పింపుల్స్కి ఈ పాల పలుకులను పేస్ట్లా చేసి అప్లై చేస్తే పింపుల్స్ తొందరగా పోతాయట. పూర్వం అయితే ముందు హోమ్ రెమెడీస్ అంటే వంటింటి చిట్కాలు ట్రై చేసి తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ జోలికి వెళ్ళేవారు. ఇలా 2-3 సార్లు పాల పలుకుల్లోని వాటర్ అంతా తీసేసిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోండి. ఈ పాలముంజల్లో మరింత రుచి కోసం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, బాదం పప్పు తొక్క తీసేసి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఈ కొబ్బరి ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వండి. ఇవన్నీ ఇలా బాగా వేగాయి కదా, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1/4 కప్పు వరకు జీడిపప్పు ముక్కలు, 1/4 కప్పు వరకు బాదం సన్నంగా తరిగినవి వేసుకోండి. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో అలా వేగనివ్వండి. పాలముంజలకి గార్నిష్ చేసుకోవడం కోసమని ఇలా వేగిన జీడిపప్పు బాదం పలుకు ముక్కల్ని కొంచెం ఒక బౌల్లోకి తీసుకోండి. పాన్లో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని అందులో 3 కప్పుల వరకు పాలు వేసుకోండి. మనం 1 కప్పు పాల పలుకుల పొడితో ఈ రెసిపీ చేస్తున్నాం కదా, అందులో 1 కప్పు ఆల్రెడీ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు 3 కప్పులు పాలు వేసుకుంటున్నాం. అంటే 1:4 రేషియో అన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారతో కలిసి మిక్సీ చేసుకున్న యాలకుల పొడిని వేసుకోండి. 1 కప్పు పాల పలుకులకి 3 కప్పులు పాలు, 1 కప్పు నీళ్లు, 1 కప్పు పంచదార రేషియో. పాలు ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు పంచదార వేసుకోండి. మీరు తినే టేస్ట్ని బట్టి స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాలు పంచదారతో కలిసి ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పాలగుండ పలుకులను అంతా ఒక్కసారి బాగా కలుపుకొని దారలాగా నెమ్మదిగా వేసుకోండి. ఒకేసారి మొత్తం అంతా పోసేస్తే ఉండకట్టే అవకాశం ఉన్నది, అందుకని కలుపుకుంటూ నెమ్మదిగా వేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ నెమ్మదిగా పేస్ట్ లాగా ఫామ్ అవుతున్నది. చూసారా? మనం పాలల్లోని ఈ పాలగుండ మిశ్రమాన్ని వేసిన దగ్గర నుండి కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండకట్టే అవకాశం ఉన్నది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 15 నుండి 20 నిమిషాల వరకు టైం పట్టొచ్చండి. మీలో ఈ పాలముంజల స్వీట్ ఎంతమందికి తెలుసు? మీరు ఎప్పుడైనా ఈ పాలముంజల స్వీట్ని టేస్ట్ చూసారా? ఒకవేళ టేస్ట్ చూసినట్లయితే కామెంట్స్లో పెడతారా?
ఇలా పల్చటి పేస్ట్లా ఫామ్ అయినప్పుడు బౌల్స్లో వేసుకొని ఐస్ క్రీమ్లా తినచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇంకా కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉంటే ఇంకొంచెం థిక్ పేస్ట్లా ఫామ్ అవుతుంది. ఇలా థిక్ పేస్ట్లా ఫామ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా ఉండనివ్వండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండుకొని పల్చగా పరుచుకోండి. ఇలా థిక్ పేస్ట్లా ఫామ్ అయిన పాల ముంజల పేస్ట్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు గరిటతో ఇలా ముంజల షేప్లో వేసుకోండి. ఈ పాలగుండు పలుకుల పొడే యారోరూట్ పౌడర్ అని ఇప్పుడు మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతున్నదండి. ఈ క్లాత్ మీద వేసాం కదా, ఈ పాల ముంజల్ని ఒక 20 నిమిషాలు అలాగా గాలికి ఆరనివ్వండి. అలాగే కొంత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఐస్ క్రీమ్ కప్స్లో కూడా వేస్తున్నాను. ఇలా ఐస్ క్రీమ్ కప్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల ముంజల్ని మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. మనం క్లాత్ మీద వేసుకున్న పాల ముంజలు చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో. ఇలా వేసుకుంటే అలా కరిగిపోయే మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ అండి ఇది. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.